RTI Live News. Ask for right. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు 2-3 పథకాల ద్వారా లబ్ధి పొందేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పడంతో సూపర్ 6 పథకాల కోసం పేద ప్రజల చకోర పక్షుల వలె ఎదురుచూపులు చూస్తున్నారని, రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారినట్లుగా ఆక్షేపించారు. త్వరలో పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపాలిటీ, వార్డు, గ్రామాలలో ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు సంధిస్తామని తెలిపారు. తదుపరి వైసీపీ అధిష్టానం వివిధ విభాగాల్లో నియమించిన వారితో భేటీ నిర్వహించారు. పక్షము లేకుండా కనీవినని ఎరుగున స్థాయిలో ఒక టీడీపీకి 130 అత్యధిక మెజార్టీ ఇచ్చారు. 130 సీట్లతో ఇచ్చి మనకు తెలుసు కదా, 89 సీట్లు వస్తే గెలుస్తారు. 130 ఇచ్చారు. మరి 9 నెలల్లో ఈ కూటమి ఏమి చేసింది? 10 నెలల్లోనే జగన్ సచివాలయాల ఉద్యోగులు ఇచ్చారు. 1,35,000 ఉద్యోగులు ఇచ్చారు 10 నెలల్లోనే. కానీ ఈ రోజు ఏం చేశారు చూడండి ఒకసారి. ప్రజలకు ఇవ్వడం లేదు. జగన్ ఇచ్చిన సంపదను కూడా ప్రజలకు అందివ్వడం లేదు. అసలు అప్పులు చేసినా సరే ప్రజలకు మేలు జరగాలి, అంతే తప్ప ప్రజలకు బాధ పెట్టకూడదు. అసలు ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. ఆ రోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఈరోజు ప్రజల పరిస్థితి ఏమిటి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అసలు అందువల్ల ఈరోజు ఇక్కడికి వచ్చినా రాకపోయినా సరే ఎవరెవరైతే పార్టీకి నియమితులయ్యారో ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీ కండువుతోని పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం మనమందరం సమిష్టిగా ఉండేటట్టు చేసి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మనం కోరుకుంటూ, అది ఇప్పటికే మనం టౌన్లో ప్రారంభించాము. ఈ కోడ్ కారణంగా అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం కార్యక్రమాలన్నీ చేద్దాం తప్పకుండా. మరి కార్యక్రమానికి ఇప్పుడు ఎవరెవరు పార్టీ పదవులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి. పాచిపట్టి శ్రీనివాసరావు అనే అతను మాకు ఎక్కడేమో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే దండి శ్రీను కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అసలు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరి కరి మహేష్ ఉన్నారు మన సాలూరు టౌన్ నుంచే. అలాగే మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుభాన్ రామకృష్ణ ఉన్నారు. అలాగే సెక్రటరీ యాక్టివిటీగా సేనాపతి నారాయణరావు ఉన్నారు మన పాంచాలి. సెక్రటరీ యాక్టివిటీగా మోకర లక్ష్మణరావు మన సాలూరు టౌన్ ఉన్నారు. మరి ఇలా చాలామంది ఉన్నారనమాట. అలాగే నియోజకవర్గానికి సంబంధించి కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ చెప్తే ఇది 25 మందిని వేసాం నియోజకవర్గానికి సంబంధించి. ఇంకా దీంతోపాటు ఇంకా మనకి విభాగాల్లో చూసుకుని కూడా మహిళా విభాగానికి చూసుకుంటే పరిమళ ఉన్నారు, బోరంకి పరిమళ అంత నియోజకవర్గానికి. ఎస్టీ విభాగానికి సంబంధించి అయితే కళ్యాణ్, నమిలిపేట కళ్యాణ్ ఉన్నారు. క్రిస్టియన్ విభాగానికి సంబంధించి అయితే గుడివాడ సూర్యనారాయణ ఉన్నారు. విద్యార్థి విభాగానికి సంబంధించి అయితే సంగిరెడ్డి అశోక్ ఉన్నారు. అలా ఐటీ విభాగానికి సంబంధించి అయితే లింగాల శ్యామలరావు ఉన్నారు, శ్యామల. అలాగే లీగల్ విభాగం బంగూరు రామచంద్రరావు. ఇలాగా వీళ్ళందరూ ఉన్నారన్నమాట. యూత్ విభాగానికి పొట్టం గచ్చుతరావు అని మెంటాడ. మరి మహిళా విభాగానికి ఇందాక నేను చెప్పినట్టుగా పరిమళ ఉన్నారు. అలాగే లచ్చిరెడ్డి అప్పలనాయుడు రైతు విభాగానికి, బీసీసీఎల్కి సలాద్ అప్పలనాయుడికి, ఎస్ఎస్ఎల్కి మధ్య అప్పారావు, ఎస్టీసీఎల్కి నువ్వు చెప్పింది నమిలిపేట కళ్యాణు, అలాగే మైనారిటీ సెల్కి మహమ్మద్ అబ్దుల్ హక్, అలాగే ఇక పాచిపేట సూర్యనారాయణ, ఇక మన మున్సిపాలిటీ అయితే పంచాయతీరాజ్ కనుమండ్రు, మున్సిపాలిటీ వింగ్కి కొల్లి వెంకటరమణ, ఆర్టీ వింగ్ పిడి రామకృష్ణ, వాలంటీర్ వింగ్కి బోర పైడి రాజు, గ్రీవెన్సన్కి మేకల శంకర్రావు, వాణిజ్య విభాగానికి కేతవరపు సత్యనారాయణ, వైఎస్ఆర్ టీయూసీ అయితే యూనియన్ గగన్ నాగభూషణ్ రావు ఉన్నాడు, బొమ్మి నాగభూషణ్ రావు. లీగల్ సెల్కి ఇప్పుడు చెప్పిన బంకూరు రామచంద్రరావు, కల్చరల్కి కోట ఈశ్వరరావు, సోషల్ మీడియాకి మేటపాక పైడెప్పు నాయుడు, అలాగే ఐటీ విభాగానికి శ్యామలరావు, దివ్యాంగుల విభాగానికి అచ్చిబాబు, డాక్టర్ల విభాగానికి మా పతివాడ సత్యం, పబ్లిసిటీ విభాగానికి కనిమెరక తిరునాథారావు, ఇంటలెక్చువల్ పోరానికి అక్కేన సందీప్, బూత్ కమిటీలకి మరి మధుసూదన్ రావు. ఇలాగా ఇంకా మండల కమిటీలు, టౌన్ కమిటీలు ఇంకా నిర్మాణం చేస్తున్నాం, నిర్మాణాలు చేయవలసి ఉందన్నమాట. ఇవి కాకుండా ఇవి త్వరలోనే నిర్మాణం చేస్తున్నారు. త్వరగా
ఇక్కడికి వచ్చిన అందరికీ మనవి చేస్తున్నాను. త్వరగా మేము మండల కమిటీల్లో కూడా అనేక విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాలతో త్వరగా ఇవ్వండి. 4 మండలాలు ఉన్న మున్సిపాలిటీ కూడా కలిపి అందరం కూడా కలిసి ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఇందాక నేను చెప్పాను, 10 నెలల్లోనే మనం 1,35,000 వరకు ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాల మాట ఎలాగొన్ను, కనీసం సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ విధంగా ప్రజా వ్యతిరేకంగా, ప్రజా కంటగింపుగా తయారైంది కాబట్టి ఈ ప్రభుత్వం. ఇక మన ఇదంతా కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుడి మీద ఉన్నది. కాబట్టి అందరిక నుంచి సిద్ధపడాలి. మరి ఈ రోజు నుంచి బడ్జెట్ కూడా పెట్టారు కాబట్టి బడ్జెట్కి సంబంధించిన విషయాలు కూడా మనం చూద్దాం. దీనికి సంబంధించిన విషయాలను కూడా విలేకరు మిత్రులకు కూడా మన నాయకులకు, విలేకరు మిత్రులకు ఇవన్నీ కూడా ఇవ్వండి. అసలేదు మనం చెప్పింది కరెక్టే కాదో వాళ్ళే చూసుకుంటారు. అసలేదు ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్లో ఇది చంద్రబాబు గొప్పల ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్. సంపద సృష్టిస్తాను, సంపద సృష్టి